మరి మన డీటీ స్పెషల్ ఆఫీసర్ గారు రాజుగారిని గారికి మీరు రాసిన కోరుతున్నాం. ప్రధాన ఉపాధ్యాయులు కూడా వేదిక రాసిన కోరుతున్నాం. వేదిక కుమార్ గారిని వేదిక రాసిన కోరుతున్నాం. మరి ఇద్దరు పక్కన కూర్చోగా పర్లేదండి సార్. మీ అన్నగారు మీ పక్కన కూర్చోబెట్టి ప్రోగ్రెస్ కట్టి ఇచ్చావా అసలు? ఎప్పుడు నేను చూపించావా? ఏంటి మీ అంబిషన్ ఏంటి చెప్పు. బ్యాంక్ బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వాలనుకుంటుంది. సరే ఇప్పుడు మెకానిక్ నడిచేటప్పుడు దాని గురించి చెప్పాలి. బ్యాంక్ ఎంప్లాయ్ చెప్పింది. టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఉపాధ్యాయులు మంచి ఫలితాలు సాధించడానికి ఇంకేం కృషి చేయాలో తెలుసుకుంటారు. అదేవిధంగా పిల్లలకు కావాల్సిన కొన్ని ప్రాథమిక బాధ్యతలు అవి ఏమిటంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇలాంటివన్నీ కూడా మహిళా పోలీసు వారి చేత చెప్పించమన్నారు. ఇప్పటికే పిల్లలకి వాటి మీద మేము ట్రైనింగ్ ఇచ్చాం, శిక్షణ ఇవ్వడం జరిగింది. కౌమార దశలో ఎలా ఉండాలి సమాజంలో అనేది, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా ముందుగానే వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే సెల్ఫ్ డిఫెన్స్లో కూడా ఆత్మరక్షణ, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలని ఎలాగ ఎదుర్కోవాలి సమర్థవంతంగా, ఆత్మరక్షణకి మనం ఏమి టెక్నిక్స్ వాడాలి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నైతిక విలువలు, నైతిక ప్రవర్తన వీటి మీద విద్యతో పాటు అవి కూడా బోధించడం జరుగుతుంది. ఈ క్రమంలో పాఠశాల మౌలిక సదుపాయాల్లో ఇంకా ఏమి కల్పించబడాలి అనేది పేరెంట్స్ సూచించవలసి ఉంది. అలాగే ఇక్కడ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అనేక సదుపాయాలు మీ పిల్లలకు ఉన్నాయి. మిడ్ డే మీల్ మధ్యాహ్న భోజనం ఇవ్వడం జరుగుతుంది. మరి మధ్యాహ్న భోజనంలో బియ్యం సరిగా ఉండట్లేదని కంప్లైంట్లు వెళితే ప్రభుత్వం వాటిని మార్చి సన్న బియ్యాన్ని మనకి అందిస్తుంది. మెనూలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరగడం జరిగింది. సన్న బియ్యం వచ్చిన దగ్గర నుంచి బెడె అందరికీ గుడ్ మార్నింగ్. మా కోసం టైం స్పెండ్ చేయడానికి స్కూల్కి వచ్చిన పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు. నా పేరు కడలి స్వీటీ. నేను 10th క్లాస్
చదువుతున్నాను. మొన్న నాకు SA1లో 572 మార్క్స్ వచ్చినాయి. ఆ మార్క్స్ రావడానికి కారణం కూడా మా ఉపాధ్యాయులే, మా తల్లిదండ్రుల ప్రోత్సాహన. ఇలా మా ఉపాధ్యాయులు మాకు ప్రోత్సాహన ఇస్తే మేము ఇంకా మంచి మార్కులు తెచ్చుకుంటామని చెప్తాం. నమస్కారాలండి. పిల్లలందరికీ నా శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ మండలం ఫస్ట్ వచ్చి మన స్కూల్ చాలా మంచి పేరు తెచ్చుకుంది. సార్ చెప్పిన ప్రకారం ఈ సంవత్సరం ఇంకా బాగా చదువుతున్నారు, ఇంకా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే పిల్లలు, ఎందుకంటే మనకున్న స్టాఫ్ చాలా మంచి స్టాఫ్ ఉన్నారు, వాళ్ళని వినియోగించుకుని మంచి మార్క్స్ తెచ్చుకుని సార్ చెప్పినట్టు డిస్ట్రిక్ట్ లెవెల్లో మన స్కూల్ పేరు ఉండేలా పిల్లలు రెడీ అవ్వాలని ట్రై చేయండి. కొంచెం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని సార్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే టీచర్స్ చాలా కష్టపడుతున్నారు మీకోసం. 590 మార్క్స్తో మంచి మార్క్స్లో ఉన్నారు. ఇప్పుడు అదే కనుక కరెక్ట్గా పబ్లిక్ ఎగ్జామ్లో కూడా కనుక వస్తే మన పేరు చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది మన స్కూల్ అని చెప్తున్నారు. సో దాన్ని మీరు ట్రై చేయండి అమ్మా. నెక్స్ట్ ఏంటంటే ఆటలు కానీ ఈ విషయంలో కానీ మనకి మంచి అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుని పిల్లలు మనం దేంట్లో ముందుకెళ్ళగలమని ఆలోచించుకుని దాన్ని ఉన్న అవకాశాలని వినియోగించుకోండి. ఇంకా పేరెంట్స్కి చెప్పే విషయం ఏంటంటే, మీకు స్కూల్లో ఏదైనా సమస్య ఉందా అని పిల్లలు ఇంటి దగ్గర చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని మా దాకా కానీ హెచ్ఎం గారి దాకా కానీ ఖచ్చితంగా తీసుకురండి. ఎందుకంటే సమస్య ఏంటనేది పిల్లలు మీ దగ్గరే చెప్తారు కాబట్టి, ఈ సమస్య ఉంది అన్న విషయాన్ని చదువు విషయంలో కానీ, ఒక టీచర్ సరిగా చెప్తున్నారు, ఒక టీచర్ సరిగా చెప్పట్లేదు, లేదు పిల్లల మధ్య కమ్యూనికేషన్ సరిగా లేదు, ఏ విషయమైనా సరే పిల్లలు మన దగ్గరే చెప్తారు. కాబట్టి ఆ విషయాన్ని టీచర్స్ దాకా వస్తే అది వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం వీక్లీయో 15 డేస్కి ఒకసారి వచ్చి మీ పిల్లల చదువు విషయం కానీ స్కూల్ విషయం కానీ కొంచెం డిస్కస్ చేస్తూ ఉండండి. అలాగే స్కూల్ గ్రౌండ్ విషయంలో కూడా హెచ్ఎం గారు కానీ మేము కానీ చాలా ట్రై చేస్తున్నాం. అది అవిలాగా ఎవరికైనా అంటే ఫైనాన్షియల్గానే కాదు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కానీ ఏమైనా అవి అవకాశం ఉంటే దానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం గారు. పాఠశాల అభివృద్ధి విషయమై చైర్పర్సన్ కాసులమ్మ గారు నిరంతరము కూడా ఆవిడ ఆలోచిస్తూ ఉంటూ మాతో చర్చిస్తూ ఉంటారు. ఈరోజు మంచి సందేశం ఇచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రౌండ్ లెవెలింగ్ గురించి మీ దగ్గరికి వస్తామని చెప్పాము. ఒకవేళ మీరు ఏ రకంగా అంటే డైరెక్ట్గా మేము 10 ట్రాక్టర్లు మట్టి ఏం చేస్తామండి అన్నారు అనుకోండి, అలా చేయొచ్చు. లేదు మేము ఇస్తాము, 2 ట్రాక్టర్లు మట్టి వేయిస్తాము అన్న, మీరు ఏ టైంలో వేయించినా బోల్డ్ అంత గ్రౌండ్ మనకు ఉంది, మేము అక్కడ దాన్ని స్టాగ్నేట్ చేసి తర్వాత ఎక్కడ పొలం ఉందో అక్కడ సదరించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు స్టాఫ్ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. స్టాఫ్ని అందరినీ ఇంకా అక్కడ రిజిస్ట్రేషన్ ఆపేయండి. స్టాఫ్ అందరినీ వేదిక మీద ఆహ్వానిస్తూ ఇప్పుడు పేరెంట్స్ మీ సూచనలు సలహాలు త్వరగా చెప్పేస్తే చాలా మీరు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి మరియు స్కూల్ తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ మెగా పేరెంట్ మీటింగ్ ఎందుకు పెట్టారో తెలుసండి? అంటే ఇది మనం 3rd టైం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రతిసారి ఇంత ఘనంగా ఎంత బాగా మెగా పేరెంట్ మీటింగ్ ఎందుకు పెడుతున్నారు అనేది మీకు ఎందుకు పెడుతున్నారు అనేది తెలుసండి, తెలియదా? చెప్పండి అమ్మా. అంటే పేరెంట్స్ని పిలుస్తున్నారు, మా పిల్లలు మేము అందంగా రెడీ చేసి పంపించేస్తున్నాం అన్నది కాదు కదా. ఎందుకు పెడుతున్నారంటే మీ పిల్లలు స్కూల్లో బాగా చదువుతున్నారా లేదా, మీ పిల్లలకి పెడుతున్న మధ్యాహ్న భోజనం అనేది కరెక్ట్గా అందుతుందా లేదా, మీ పిల్లలు ఏ చదువులో అంటే ఏదైనా సబ్జెక్టులో వెనకబడి ఉన్నారా లేదా, ఏంటి మీ పిల్లల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది స్కూల్లో లేదా బయట ఎలా ఉందన్నది తెలుసుకోవాలనేది. స్కూల్లో కూడా బయట అంటే పరివారంతో
పెట్టడానికి మీటింగ్ అనేది గవర్నమెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఏ విధంగా చదువుతారు అన్నది పేరెంట్స్ కూడా తెలియాలి అనేసి. ఎందుకంటే పర్టికులర్ గా టైం కేటాయించమంటే ఏ పేరెంట్ కూడా ఇప్పుడు బిజీ షెడ్యూల్లో ఎవరు కూడా టైం అనేది కేటాయించట్లేదు. అట్లీస్ట్ ఇటువంటి పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడైనా సరే పిల్లలు ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతిసారి మీటింగ్ పెడుతున్నారు కదా, మీరు వస్తున్నారు. కాకపోతే మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, మీ పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉన్నదన్నది మీరు తెలుసుకోవాలండి ఫస్ట్. ఎందుకంటే మీ పిల్లలకి మీరు ఏ విధంగా అన్ని ఇస్తున్నారండి బాగానే ఉన్నాయి, కానీ పిల్లల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందనేది ప్రతి చిన్నదానికి ఈ టైంలో లాస్ట్ ఈ 1 month లో చాలా మంది పిల్లలు పేరెంట్స్ మీద కోపమించి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ మిస్ అవ్వడం జరిగింది. చాలా కేసెస్ అయితే నమోదు అవ్వడం జరిగింది. ఎందుకంటారు? పేరెంట్స్ సరైన గైడ్ లైన్స్ లేకపోవడం వల్ల, వాళ్ళు ఏమి చేస్తారు ఏంటన్నది గుర్తించకపోవడం వల్ల మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక పిల్లవాడు పేరుపాలెం బీచ్ వెళ్ళడానికి అమలాపురం నుంచి చిన్స్టాడ్ బ్రిడ్జి వరకు సైకిల్ మీద వచ్చాడు. అయితే అక్కడ ఒక షాప్ దగ్గర వీడి దాహం వేసి ఏదో జ్యూస్ తాగుదామని ఆగితే ఆ జ్యూస్ షాప్ అయినా ఆపి ఏంటి గట్టిగా నిలదీస్తే ఏడవడం మొదలెట్టాడు. అక్కడ ఉన్న దారి వెళ్తా కానిస్టేబుల్ కనిపిస్తే మొబైల్ వ్యాన్ తిరుగుతూ ఉంటది, పోలీసులు తిరుగుతూ ఉంటారు, 24 hours డ్యూటీ చేస్తారు కాబట్టి ఆయన గట్టిగా అడిగితే ఏం చెప్పాడంటే నేను పేరుపాలెం బీచ్ వెళ్ళడానికి సైకిల్ మీద వచ్చానని చెప్పేసి అన్నాడు. అంటే పేరెంట్స్ మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది గుర్తించట్లేదు. అంటే ఆ అబ్బాయి ఎవరో చెప్పడం వల్ల, ఎందుకంటే పిల్లలు ఏంటంటే వాళ్ళకన్నా ఎక్కువ ఏజ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మెయిన్ గా తప్పులు అనేవి జరుగుతున్నాయండి. చిన్న పిల్లలు ఏంటంటే పేరెంట్స్ యొక్క సంరక్షణ ఉన్నప్పటికీ వాళ్ళకి ఇచ్చే చాక్లెట్లు బిస్కెట్స్ కి అట్రాక్టివ్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ మీద కక్ష తీర్చుకోవడానికి నానమ్మనో తాతయ్య అనేసి చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే పేరెంట్స్ మీద ఎవరికైనా పర్సనల్ గా కక్షలు ఉన్నా ఏదైనా ఇదున్నా ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క కక్షలు అనేవి వాళ్ళు ఏంటి మొక్కు పచ్చలారని పిల్లల మీద తీసుకోవడానికి చాలా మంది మెయిన్ టార్గెట్ ఎవరిని చేస్తున్నారంటే పిల్లలు టార్గెట్ చేస్తున్నారండి. కాబట్టి పేరెంట్స్ గా మీరేంటంటే మీ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఏంటనేది ముందుగా తెలుసుకోవడానికి చూడండి. ఎందుకంటే రీసెంట్ గా చాలా కేసులు అనేవి ఈ విధంగా నమోదైనవి. సొంత మేనమామ వాళ్ళ బావగారిని డబ్బులు ఎడితే ఇవ్వలేదనేసి రీసెంట్ గా అమలాపురంలో ఒక పాపని కిడ్నాప్ చేసి కాకినాడ వరకు తీసుకెళ్లిపోయాడు. ఎందుకంటే అది మొబైల్ ఉండడం వల్ల అది బాగా వైరల్ అయ్యి ఏమైందంటే వాడు ఒక అమ్మాయిని ఎక్కడో చోటను వదిలేసి పారిపోయాడు. తర్వాత తెలిసింది ఏంటంటే డబ్బులు అడిగాడని ఇవ్వలేదనేసి. అంటే మేనమామ వరుస ఇప్పుడు ఎవరిని నమ్మడానికి లేదండి, సొంత తల్లిదండ్రులు నమ్మడానికి లేదు, అలాగని బంధువులు నమ్మడానికి కూడా లేదు. కాబట్టి మీ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటనేది పర్టికులర్ గా తెలుసుకోవడానికి చూడండి. ఇంకొక విషయం ఏంటంటే మొబైల్స్ ఎక్కువ ఇస్తున్నారు కదండి, మొబైల్ చూడటం అనేది చాలా వరకు తగ్గించడానికి చూడండి. ఎందుకంటే పిల్లలు అనేవి చాలా చిన్న వయసులోనే చాలా రకరకాల కళ సమస్యలతోటి బ్రెయిన్ యొక్క అంటే ఎదుగుదల అనేది ఆగిపోతుంది. సెల్ ఫోన్ వాడడం తగ్గించండి. అలాగే మీరు మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది కూడా కొంచెం చూడండి. ఎందుకంటే మీ పిల్లలు ఏం చూస్తున్నారు అన్నది పేరెంట్స్ గా మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఎక్కువ మొబైల్ కి అట్రాక్టివ్ అయ్యి వాళ్ళతో వేరే వాళ్ళతో చాటింగ్ చేయడం వల్ల ఎవరో అన్నోన్ పర్సన్స్ తోటి వెళ్ళిపోవడం జరుగుతుంది. రీసెంట్ గా నిన్ననే ఒక అమ్మాయిని పక్కింటి అతను వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్య రమ్మన్నారు అని చెప్పేసి స్కూల్ కు వాళ్ళకి ఫోన్ చేసి హాస్టల్ నుంచి 10th క్లాస్ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఇంకా దొరకలేదు. ఎందుకంటే మీ పిల్లలు ఎవరితో మాట్లాడుతారు ఏ విధంగా ఉన్నారు అనేది పేరెంట్స్ గా మీరు తెలుసుకోవాలి. ఎంతవరకు అంటే స్కూల్ టీచర్స్ ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చింది కాబట్టి పంపించడానికి ట్రై చేస్తారు. స్కూల్ వాళ్ళ ఫోన్ నెంబర్లు తెలుసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే స్కూల్లో ఎవరొకరి పరిచయం ద్వారా దేని ద్వారా ఫోన్ నెంబర్స్ అనేవి తీసుకుని ఈజీగా ట్రాక్ చేయడానికి చూస్తున్నారు. ఎక్కువ ఏంటంటే స్టూడెంట్స్ నే టార్గెట్ చేశారండి. ఎక్కువ మంది పిల్లలే టార్గెట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క పర్సనల్ కక్షల కోసమో లేకపోతే పర్సనల్ ఇది కోసమో చేస్తున్నారు. భార్యాభర్తల గొడవల వల్ల భర్త భార్య మీద కోపంతో పిల్లల్ని తీసుకెళ్లి నదిలో తోసేయడమో లేకపోతే ఏదో చేయడమో లేకపోతే పిల్లలతో పాటు వెళ్ళి సూసైడ్ చేసుకోవడమో జరుగుతుంది. మీ చిన్న పర్సనల్ ఇష్యూస్ కోసం బంగారు భవిష్యత్తున్న పిల్లల జీవితాన్ని నాశనం చేయకండి. మీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ అది మాత్రం పిల్లల మీద అట్రాక్ట్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే నేను చెప్పింది మీరు తప్పుగా భావిస్తే కనుక నేను క్షమించండి. ఎందుకు చెప్తానంటే ఇది మీ పిల్లల భవిష్యత్తు.
లేదండి. వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. మనం ఏంటి చదివించడానికి, ఎందుకంటే మీ పేరెంట్స్ ఇప్పుడు ఉన్న పిల్లల జనరేషన్ ఎలా ఉందంటే నువ్వెందుకు కన్నావు, నువ్వెందుకు పెంచావు, నువ్వెందుకు ఇవ్వలేనప్పుడు మమ్మల్ని ఎందుకు పోషించావని రైట్ చేసే అవకాశం ఉంది. అది వరకు రోజులు ఏంటంటే పిల్లలు ఏంటంటే చదువుకోవడానికి తల్లిదండ్రులు చెప్పిన మాట వినడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అన్నీ తెలుసు కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎదిరించే స్టేజ్కి చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నానమ్మ అమ్మమ్మ తాతయ్యల పర్యవేక్షణలో పెరగట్లేదు కాబట్టి మీరు వాళ్ళ పర్యవేక్షణలో పెంచితే వాళ్ళు ఏ విధంగా కష్టపడి పైకి వచ్చారో వీళ్ళు కూడా అదే విధంగా కష్టపడి ఎలా వచ్చారో, మనం కష్టపడితే ఎలా వస్తుందో తెలుసుకోవడానికి కొంచెం అవకాశం ఉంటుందండి. ఈ కొన్ని విషయాలు మీరు గుర్తుంచుకుంటారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి థ్యాంక్స్. యాక్చువల్గా కాకినాడ నుంచి మేనేజర్ అండ్ కోచ్ తీసుకెళ్తారు. మాకు అక్కడ చెప్పేస్తే సరిపోతుంది, మేము తీసుకెళ్ళి కాకినాడ. కానీ ఆవిడ ఏమన్నారంటే మేము పేరెంట్స్ ఇద్దరు దగ్గరుండి తీసుకెళ్తామని కారు కట్టించుకుని పిల్లల దగ్గరుండి తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిన మేనేజర్కి లేడీ ఒకరు వెళ్తారు, జెంట్ ఒకరు వెళ్తారండి. ఎందుకంటే గర్ల్స్ బాయ్స్ ఉంటారు కాబట్టి అమలాపురం నుంచి ఒక లేడీ వెళ్ళారు. ఆవిడకి ఈవిడ చాలా హెల్ప్ చేశారంటే ఆవిడ ఫోన్ చేసి పేరెంట్స్ చాలా బాగా హెల్ప్ చేశారండి, నాకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆవిడకి నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. పిల్లల్ని తీసుకెళ్ళి దగ్గరుండి చక్కగా ఆవిడ చూసి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. వీడియో చెప్తాను మాట్లాడిపోతాయి. ప్రధానోపాధ్యాయులు మరి మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి చైర్పర్సన్ గారు కూడా మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి స్టేట్ లెవెల్కి వెళ్ళారు కాబట్టి గట్టిగా క్లాస్ పెట్టాలి. పిల్లలు ఎక్కడ వినిపించట్లేదు, స్టేట్ అంతా మారిపోయినట్లు వినిపించాలి గట్టిగా. మరి ఢిల్లీ మేడం గారు వాళ్ళకి దుశ్శాలతో సత్కరిస్తున్నారు. మరి గట్టిగా క్లాస్ పెట్టాలి. రంజిత్ని దీపుని కూడా, వీళ్ళిద్దరిని కూడా యోగాసనాలు ఢిల్లీ మేడం గారే బాగా ట్రైనింగ్ ఇచ్చారు. వారి కృషి ఫలించింది. రాష్ట్ర స్థాయిలో యోగాసనంలో సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. ఈ సందర్భంలో ఢిల్లీ మేడం గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. స్టాఫ్ అందరూ రండి. ఇదొక ప్రెస్టీజియస్ స్కూల్కి ప్రెస్టీజియస్ ఇష్యూ. స్టేట్ లెవెల్ మెడల్ సంపాదించడం అనేది. ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం గారు. కంగ్రాచులేషన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ రంజిత్ అండ్ దీపు, బోత్ ఆఫ్ యూ. పేరెంట్స్ కూడా అభివందనాలు తెలియజేస్తున్నాం. ఢిల్లీ మేడం గారు ప్రోత్సహించారు. ఆ రోజు మీరు వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని పిల్లల్ని అక్కడ తీసుకువెళ్ళారు. రైట్ సార్. ఆశని 8th క్లాస్ ఆశని మరి స్టేజ్ మీద రాసిన కోరుతున్నాం. పేరెంట్ కూడా స్టేజ్ మీద రాసిన కోరుతున్నాం. ఇప్పుడు పిల్లలు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. లంచ్ టైం ఇంకా అంటే పిల్లలకి అయింది కానీ పేరెంట్స్కి 1 గంట కదా లంచ్ రెడీగా ఉంది. దయచేసి ఇప్పుడు పిల్లల కల్చరల్ యాక్టివిటీస్ని చూసి మీరు వాళ్ళని ఆశీర్వదించండి. ఈ లోపు పిల్లల కల్చరల్ యాక్టివిటీస్కి రెడీ అయ్యే లోపల స్టేజ్ పేరెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు నా ఆశీస్సులు. మరి అసలు ఈ మీటింగ్ పేరెంట్ అంటే పేరెంట్ టీచర్ మీటింగ్. ఇది అంటే పేరెంట్స్ టీచర్స్ కలిసి విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దాలని ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇది నెంబర్ 3.0 అని, మన 2.0 అయింది, ఇప్పుడు 3.0 అని పేరు పెట్టడం జరిగింది. మరి టీచర్లు ఒక్కర్లే బాధ్యులు కాదు విద్యార్థుల పట్ల. మార్నింగ్ 9 కలా వదిలేస్తారు
వస్తారు 9కో 8కో, మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్లు అయిన తర్వాత నైట్కి ఎప్పుడుకో ఇంటికి వస్తారు. మరి అటువంటిప్పుడు పిల్లలకి ఇంకా మీరు ఏం చెప్పగలరు చెప్పండి? వాళ్ళకి నైతికంగా ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, ఏం చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, గౌరవం ఏంటి, డిసిప్లిన్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు చెప్పడానికి ఖాళీ లేకపోవచ్చు. కానీ మేము చెప్తున్నప్పుడు మాత్రం మీరు అపార్థం చేసుకోకూడదు. ఎందుకంటే విద్యార్థుల్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత మాది. అసలు చెప్పాలంటే ఫస్ట్ మొదటి గురువు తల్లి అంట. తల్లే మొదటి గురువు. ఆమె ఫస్ట్ నుంచి అమ్మ, అత్త, తాత ఇవన్నీ నేర్పించడం, నేర్పేవాళ్ళు గురువులు. టీచర్స్ ఒక్కడే కాదు, ఏది నేర్పే వాళ్ళని గురువులు అంటారు, నేర్చుకునే వాళ్ళని శిష్యులు అంటారు. మరి మీటింగ్ ఉద్దేశం ఒకసారి గమనించండి. తల్లిదండ్రుల సహకారం లేని మేము ఏమీ చేయలేము. టీచర్స్ అన్నవాళ్ళు తల్లిదండ్రుల సహకారం మాకు కావాలి. ఎందుకంటే మేము టీచింగ్ వరకే సక్రమంగా నిర్వర్తించగలం. వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ మరి మాట తీరు కానీ, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం కానీ, నెక్స్ట్ మరి వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోవడం, స్కూల్ అయిన వెంటనే ఇంటికి వెళ్ళట్లేదు చాలా మంది పిల్లలు. అలాంటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుని మాకు సహకరించవలసిందిగా కోరుచు. మరి అందరూ చక్కగా వచ్చినందుకు అందరికీ, పేరెంట్స్ అందరికీ నా ధన్యవాదాలు, మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి నా నమస్కారాలు. అందరూ భోంచేసి తప్పనిసరిగా భోంచేసి వెళ్ళవలసిందిగా